ఏపీ ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త జీవోని విడుదల చేయడం జరిగింది. ఈ జీవో సారాంశం ఏమిటి అంటే, గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా జగనన్న శాశ్వత భూ హక్కు భూసురక్ష పథకం. సో ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక చట్టం. సో దీన్ని పేరు మార్చడం జరిగింది. దీన్ని పేరు మారుస్తూ ప్రభుత్వ రీసర్వే ప్రాజెక్ట్ అని చెప్పి కొత్తగా పేరు పెట్టి ఒక జీవో విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటి అంటే, భూములను రీసర్వే చేసి నోటిఫై చేసి ఆన్లైన్ చేయాలి అనేది యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. సో అయితే జగనన్న శాశ్వత భూ హక్కు భూసురక్ష అనేటువంటి పథకం కిందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావటం జరిగిందని, సో దానిని ఎన్నికలకు ముందు ఈ చట్టం వల్లే ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో నష్టపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో నష్టపోయిందని, ఓటమికి అది కూడా ఒక కారణమని, ఆ రోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చాక దాన్ని పేరు మార్చి మరలా అమలు చెయ్యబోతున్నారా, కేవలం సర్వేతో ఆపుతారా, లేదంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేస్తారా? ఇవే తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు. మరి దీన్ని ఇటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదే ఉంది.